గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక సేవా సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తమ డిమాండ్ సాధనపై జేఏసీ రాష్ట్ర ఈసీ బాడీ ఏకగ్రీవ నిర్ణయంతో ఈ నెల 12న శ్రీకాకుళంలో సిక్కోలు గర్జన పేరిట మహాసభ నిర్వహించడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకత్వం జిల్లాల పర్యటన చేస్తుండటంతో ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ నెల 10, 11 తేదీల్లో సచివాలయంలో మంత్రులతో అత్యవసర చర్యలు జరిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని ఈ నెల 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పూర్తి స్థాయిలో చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ సానుకూల స్పందనతో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతానికి తమ నిరసన సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వారికి రావాల్సిన ఆర్థిక విషయాల పట్ల జాప్యం చేస్తూ వస్తుందో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 29 జిల్లాల్లో ఉన్నటువంటి ఏపీ జేఏసీ అమరావతి విభాగాలన్నీ కలిసి ఒక స్టేట్ ఈసీ బాడీలో ఏకగ్రీవంగా ఉద్యమ కార్యాచరణ చేసి మనకి రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సౌకర్యాలన్నిటినీ మరియు ఆర్థిక విషయాలపై ఏకగ్రీవంగా ఉద్యమం చేయాలని నిర్ణయం చేయటం జరిగింది. దాని ధర్మల ఈ నెల 12వ తారీఖు శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో సిక్కోలు గర్జన అనే కార్యక్రమాన్ని ఉద్యోగులను ఈ ఉద్యమానికి సంసిద్ధం చేస్తూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం అంతా జిల్లాల పర్యటన చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పెద్దలు 3 మంత్రులను పిలిపించి వారితో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో సానుకూలంగా 10, 11, 2 తేదీల్లో చర్చలు జరపడం జరిగింది. వారి చర్చల్లో భాగంగా ఈ నెలలోనే అన్ని ఉద్యోగ సంఘాలను పిలిపించి ఉద్యోగులకు సానుకూలంగా ఇవ్వవలసినటువంటి ఆర్థిక విషయాలపై, అంటే గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 30,000 బకాయిల గురించి కానీ అయ్యారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ గురించి కానీ ఈ నెలతో కూడా కలుపుకొని ఈ ప్రభుత్వం వచ్చాక 5 డిఏలు ఇవ్వవలసి ఉన్నాయి. ఆ 5 డిఏల గురించి కానీ ఇతర ఇంకా విషయాలు, ఆర్థిక విషయాల గురించి అన్నిటి గురించి ప్రభుత్వ పెద్దలతో 21 డిమాండ్లతో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ నెలలోనే ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించి వారితో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈ 12వ తారీఖు సిక్కోల గర్జన ప్రోగ్రాంని తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పేసి సారు ప్రభుత్వ పెద్దలు కోరిన ధర్మిల ఉద్యోగుల కోసం రాష్ట్ర నాయకత్వం తాత్కాలికంగా ఈ సిక్కోలు గర్జన్ని నిలిపివేయటం జరిగింది తాత్కాలికంగా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి 12వ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, అదేవిధంగా ఐఆర్ని జాప్యం చేయకుండా ప్రకటించాలని, 5 డిఏలు బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ ఉద్యోగులు అందరి పక్షాన కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ ఉన్నారు. మాకు మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారే మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ని 2 దఫాలుగా పెంచి ఇప్పుడు 6 నెలలుగా సీలింగ్ ఎత్తేసి